విశాఖ గాజువాక్లో దారుణం జరిగింది. ప్రియురాలు మోనికను నేవీ ఉద్యోగి రవీంద్ర హత్య చేశాడు. హత్య తర్వాత మోనిక మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొన్ని శరీర భాగాలను మూటలు కట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాల్ని ఇంటికి పిలిచి హత్య చేశాడు రవీంద్ర. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా రాజం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. గాజువాక ఎల్బీనగర్లోని కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో భార్యతో కలిసి ఉంటున్నాడు. రవీంద్ర భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో అతని ప్రియురాలైన మోనికను ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మోనికను రవీంద్ర హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా శరీర భాగాల్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. మోనికను హత్య చేసిన రవీంద్ర గాజువాక పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అపార్ట్మెంట్లో శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల కోసం మోనిక వేధించడంతో హత్య చేశానని నేరస్తుడు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు 8కి వచ్చారండి పోలీసులు. 8కి వచ్చి మా డోర్ కొట్టి పక్కన తాళం ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగారు. తాళం ఏమైనా ఉంటే తాళం ఏమీ లేదని చెప్పా. అయితే బై ఫోర్స్ వెళ్ళడానికి ట్రై చేశారు. నేను వస్తున్నాను ఉండండి, బై ఫోర్స్ వెళ్ళకండి ఇంట్లోకి, డోర్ కాస్ట్లీ డోర్లో అని చెప్పేసి మేము బై ఫోర్స్ వెళ్ళడం లేదు పోలీసులు ఫస్ట్. తర్వాత ఓనర్ గారు కూడా ఫోన్ చేసి ఓనర్ గారిని రప్పించాను నేను. ఇలాగ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, రవీంద్ర ఎస్కేప్ అయ్యాడట, ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట అని చెప్పేసి. అయితే అలా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇంటి ఓనర్ కూడా వచ్చారో మరి వేరే తాళాలన్నీ రవీంద్రకి ఇచ్చాడట. ఓనర్ దగ్గర కీస్ ఏమీ లేవు. అప్పుడు ట్రై చేసాం, బై ఫోర్స్ ట్రై చేసాం, లోపలికి వెళ్ళడం అయినా పని అవ్వలేదు. అప్పుడు ఆ కుర్రాడు తమ్ముడే ఆ కిటికీలోంచి పైన ఉన్న కిటికీలోంచి లోపలికి దూరి ఆ లోపలికి వెళ్ళి ఆ డోర్ తీశాడు. లోపలికి వెళ్ళి డోర్ తీసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, ఏమీ లేదు. అప్పుడు మా అమ్మయ్యని ఊపిరి పీల్చుకున్నాం. అయినా డిపార్ట్మెంట్ వాళ్ళకి డౌట్ సరిపోక మంచం కింద పెట్టి ఉంటే ఆ పెట్టి లాగితే ఆ పెట్టిలో కొన్ని పార్ట్స్ కనిపించాయి. ఇంకా కార్డ్స్ ఎప్పుడైతే కనిపించాయి ఇంకా అందరూ బయటకు వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చి మాత్రం 1 year అవుతుంది. అప్పటికే ఆవిడ ప్రెగ్నెంట్ ఉంది. ఆవిడ బహుశా ఆ టైంలో డెలివరీకి వెళ్ళిన తర్వాత మరి ఆవిడకి పాప కూడా పుట్టిందని విన్నాను. అతను నేవీ ఎంప్లాయ్ అవ్వడం వల్ల అతను ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. పొద్దున్న లేవడం, జిమ్కి వెళ్ళడం, రావడం, ఈ అతని పని అతనే. కానీ అతను ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు.